ఇక్కడ ఆయనకి ఇచ్చ కలగాలి. ఇచ్చ కలిగిందంటే ఇంకొకటి ఉండాలి కదా. ఎందుకు ఆ సంకల్పం కలిగింది? ఈశ్వరుడి కంటే ముందు ఎవరు లేరు కదా. ఈశ్వరుడి కంటే ఎవరైనా ముందు ఉంటే సంకల్పం కలుగుతుంది. మనం ఎందుకు సంకల్పం చేసి జపం చేస్తాం, పూజ చేస్తాం, అనుష్ఠానం చేస్తాము? మనకంటే వేరుగా ఇంకొకటి ఉంటే సంకల్పం చేస్తాం, ఇది కావాలి అది కావాలని. కొన్ని దేవుడి గురించి ఎదుర్కోండి, నాస్తికులు అనుకోండి, వాళ్ళకి సంకల్పం ఉంది కదా, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా వస్తువు బాగుండాలని. ఇంకొకటి ఏదైనా ఉంటే సంకల్పం కలగాలి కదా. అతను విభూతి ఎవరికి చూపించడానికి సృష్టి చేయాలి? ఆయన సంకల్పము ఎవరికి చూపించడానికి సృష్టి చేయాలి? రెండవది ఉంటే కదా సృష్టి చేయాలి. పోనీ సృష్టించడం ఆయన స్వభావమా? సంకల్పించడం ఆయన స్వభావమా? అర్థమవుతుందండి. సంకల్పించడం అనేది ఆయన స్వభావమేనా? కాదు కదా. సంకల్పించడం ఆయన స్వభావం అంటే ఏమవుతుంది? ఎవరికి సంకల్పం ఉంటుందో వాడు జీవుడు అవుతాడు, వాడు ఈశ్వరుడు ఎలా అవుతాడు? అది ఇప్పుడు సంకల్పం కాదు కదా. దానికి ఇక్కడ మన కార్యకర్తలు చెప్తారు ఎక్కడ సమాధానం. ఆప్తకామునికి స్వశక్తి ప్రకటన, మాయాకల్పన, స్వేచ్ఛా ప్రకటన, తూష్ణీభావ ప్రకటన, భోగార్థ బుద్ధి, క్రీడా బుద్ధి, భక్తి పాలన, దుష్ట శిక్షణ ఇత్యాది కామములు ఆప్తకాముడికి ఉంటాయి. ఆప్తకాముడికి, అపూర్త కాముడికి. అపూర్త కాముడికి అంటే కాములు ఉన్నవాడికి అనుకోండి, కోరికలు ఉన్నవాడికి ఇవన్నీ ఉంటాయి. ఆప్తకాముడికి సర్వకామములు పొందువాడికి ఏ కోరిక ఉండదు. అన్ని సమస్త కామములకి కారణమైన ఆనందమైన స్వరూపమైనప్పుడు ఏ కోరిక ఉంటుంది? అందువల్ల ఎప్పుడు ఒకవేళ సృష్టించాలనుకోండి, అని ఎప్పుడూ అలా సృష్టిస్తూ ఉండాలి. ఎప్పుడు అలా సృష్టిస్తూ ఉండాలి కదా. అలా ఎప్పుడూ సృష్టిస్తూ ఉండాలని నిర్బంధం అతనికి ఎందుకు? ఆ నిర్బంధం మనం ఎందుకు చేయాలి? అతనికి ఎందుకు ఆ నిర్బంధం? ఏం ప్రయోజనం ఆ నిర్బంధం వల్ల? అది ఎప్పుడు సృష్టిస్తాడని నిర్బంధిస్తే అతను స్వతంత్రుడు కాదా? సర్వతంత్ర స్వతంత్రుడు కదా అతను. అంటే సృష్టివాదులు ఎవరైతే చెప్తారో, సృష్టి చింతకులు, ఆయన ఇచ్ఛామాత్రం చేత, సంకల్పం చేత ఈ సృష్టి జరిగింది అంటే అది కుదరదు. అయితే శృతివాక్యం ఉంది కదా, చాందోగ్యంలో, తైత్రీయంలో, వాటిలో ఉంది కదా, బహుశ్యాం ప్రజాయేతి అని. అంటే అక్కడ బహుశ్యాం ప్రజాయేతి అని ఏదైతే చెప్పబడిందో అది నిజంగా ఇచ్చని కాదు. ఎవరైతే సృష్టి గురించి, సృష్టి జరిగింది అనుకుంటున్నారో వాళ్ళ గురించి ఆయనే అనేకంగా అయ్యాడు. అంటే అర్థం ఏమిటి? ఉపాదాన కారణము, నిమిత్త కారణము, నిమిత్త ఉపాదాన కారణము రెండు ఆయన అయ్యాడని చెప్పడానికి. రెండు ఆయనే అయ్యాడని, రెండు ఆయన అయ్యాడు, ఆయనే రెండు లేని కేవలుడై ఉన్నాడు అని అర్థం. అంతేగాని ఆయన వేరుగా సృష్టి చేశాడని కాదు, ఆయన వేరుగా సృష్టించాడని కాదు. ఆయనే రెండుగా అయ్యాడు, ఆయనే ఏకంగా ఉన్నాడు, ఆయనే జాగ్రత్త స్వప్నాలుగా అయ్యాడు, ఆయనే తురీయుడిగా ఉన్నాడు అని. సృష్టి ఇది. తర్వాత కాలాదేవా సృష్టి కేచితు, కాలం వల్లే సృష్టి జరుగుతుందని కొందరు అంటారు. అంత కాలమే చూసుకుంటుందిరా అంటారు. మామూలుగా సామాన్య జనాల్లో దేవుడు చూసుకుంటాడు కదా ఆయన ఉన్నాడు అంటారు. అరే లోపల ఉన్నవాడు ఊరుకోడు రా, వాడు తెలుస్తుంది నువ్వు చేసావో లేదో తప్పని ఇంకోడు అంటాడు. ఇంకోటి ఏమంటాడు? అంతా కాలమే చూసుకుంటుంది కదా, కాలమే నిర్ణయిస్తుంది, కాలమే నిర్ణయిస్తుంది, కాలమే నిర్ణయిస్తుంది, కాలమే నిర్ణయిస్తుంది అంటే 100 మంది జ్యోతిషుల దగ్గరికి వెళ్ళని అర్థం. వాడు ఎలా గ్రహాలు, గ్రహాంతరాలు, వాటికి నీకు రాబోయే కాలం 6 నెలలు నీకు బ్రహ్మాండంగా ఉంటుంది అని జ్యోతిషి చెప్పారనుకోండి, వాడికి కాలం బుర్రలో పడుతుంది. 6 నెలలు కాలం. అది వాడికి ఏం ప్రశ్నించినా 6 నెలలు కాలం చూసుకుంటుంది. కాలం రావాలి, టైం రావాలి, టైం అంటాం. అంటే కాలాన్ని నిర్ణయించే జ్యోతిష్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంతా కాలమే సృష్టించింది, కాలం వల్లే సృష్టి జరిగింది అంటారు. మరి మనం అనుకున్నాం, అసలు కాలానికి ఉనికి ఉందా? కాలానికి ఉనికి లేదు కదా. అది జ్యోతిష్కులు ఏం చెప్తారంటే సౌరమానం, చాంద్రమానం, బృహస్పతిమానం ఇవన్నీ చెప్తారు కదా. జ్యోతిష్కులు ఏమంటారంటే సౌరమానం సూర్యుడి యొక్క గతి చేత కాలాన్ని నిర్ణయించామని జ్యోతిష్కులు చెప్తారు. దానికి నాస్తికులతో కొట్లాట. నాస్తికులు కాదు, ఉన్నారు, వేదం కూడా చెప్తుంది. సూర్యుడికి గతి ఉందండి,
సూర్యుడికి గతి లేదు కదా. సూర్యుడికి గతి లేకపోతే సూర్యుడికి గతి చేత కాలాన్ని నిర్ణయించే జ్యోతిషుడు చెప్తే ఎంతవరకు నిజం? అంతే కదా. సూర్యోదయం సూర్యాస్తమయం, సూర్యోదయం సూర్యాస్తమయాన్ని బట్టి మాకు జ్యోతిష్యం వచ్చిందని అంటారు. ఆయన గతి లేదు కదా. కొన్ని ఒకవేళ ఉందనుకోండి, ఆయన చదిస్తున్నాడు అంతా అనుకోడు ఉదాహరణగా. అంటే ఆ గతిని ఎలా కొలుస్తాము? ఆ గతిని ఏ కాలంతో కొలుస్తాము? ఆ కొలిచేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఏ కాలం మీద ఆధారపడి ఉన్నాడు? వాడు ఒక కాలం మీద ఆధారపడి ఇంకో కాలంలో గతి జరుగుతున్న దాన్ని ఈ కాలానికి ఆ కాలానికి వ్యత్యాసం ఎలా చూస్తాడు? అది దీర్ఘకాలం, ఇది క్షణిక కాలం. చూస్తున్నవాడు 100 సంవత్సరాలు జీవించేవాడు, అది దీర్ఘకాలం. అంత దీర్ఘమైన కాలాన్ని ఈ క్షణికమైన కాలంతో కూడుకుని ఉన్నవాడు ఆ కాలాన్ని ఎలా చూస్తాడు? ఆ గతిని ఎలా చూస్తాడు? సూర్యుడి యొక్క గతిని. అందువల్ల జ్యోతిష్యులు ఏదైతే చెప్తారో అంటే దీన్ని బట్టి చూస్తే ద్వైతవాదులు చెప్పే శాస్త్రాలన్నీ కూడా అధ్యారూప దృష్టిచోతనే వచ్చాయి. బాగా విచారిస్తే ఏ శాస్త్రానికి నిలకడ ఉండదు. అలాగని చెప్పి మేము పంచాంగాలు చూస్తాం. పంచాంగాలు అధ్యారోప దృష్టితో ఆహారాన్ని, ఆహార పానీయాలని, మామూలు వ్యవహారిక మాటని ఏ రకంగా అధ్యారోప దృష్టితో జ్ఞానులు ఎవరైనా అధ్యారోప దృష్టితో దాన్ని అన్నింటినీ ఎలా గుర్తించి తెలుసుకుంటారు. ఇది ఆరోపమనే తెలిసి ఆ రకంగా శాస్త్రాలు ఆరోప దృష్ట్యా నిలకడ ఉన్నది అని అర్థం. ఇక భోగార్థం సృష్టిరిత్యన్యే క్రీడార్థమితి చాపరే దేవస్యేషా స్వభావోయం ఆప్తకామస్య కా స్పృహా. భోగార్థం సృష్టిరిత్యన్యే. ఇప్పుడు సృష్టి ఈశ్వరుడి యొక్క భోగార్థమని కొందరు చెప్తారు. ఈశ్వరుడి యొక్క భోగార్థమని. ఇప్పుడు అదే దీన్ని పెట్టుకొని ఇప్పుడు వైష్ణవులు ఆయన దద్దోజనం పులిహారాన్ని భోగం పెడుతుంటే ఆయన భోగ పురుషుడు, మన కర్మార్థం ఆయన భోగార్థం. క్రీడార్థమితి చాపరి, కేవలం ఆయన క్రీడ కోసమని కొంతమంది చెప్తారు. దేవస్యేష స్వభావో అయం ఆప్తకామస్య కా స్పృహ. సృష్టి ఈశ్వరుడు స్వభావమని కొందరు చెప్తారు. అయితే ఆప్తకాముడికి ఇచ్చ ఎక్కడిది అనేది ఇక్కడ కార్యక్రమాలు నేను చెప్పాను కదా, చెప్పబోయేది. ఇక్కడ భోగార్థము అనేది ఏదైతే ఉందో అది సాంఖ్యుల యొక్క దృష్టి. ఏ మతం వచ్చినా శంకరాచార్యుల వారు తర్వాత ఏ మతం వచ్చినా శంకరాచార్యుల వారు అద్వైత తత్వాన్ని బోధించిన దాన్ని అర్థం కాక కొంత, ఈర్ష్యతో కొంత, అసూయతో కొంత ఆ యొక్క పరమార్థ తత్వాన్ని కొట్టి తర్వాత వచ్చిన రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, ఆ రకంగా చాలామంది ఎవరైతే వచ్చారో రామానంద సంప్రదాయం ఇలాంటివి ఏవైతే అనేక సంప్రదాయాలు వచ్చాయో అర్థం కాక కొంత ఈర్ష్య, అసూయ అవన్నీ ఏమున్నా మొత్తానికి వీడికి హారిజన్ ఎవరు అంటే ఈ సాంఖ్యులు, ఈ తార్కికులు, ఈ నైయాయికులు, వీళ్ళే వైష్ణవులు, మధ్వులు, వీళ్ళందరికీ కూడా హారిజన్ మూలం వాళ్ళే. వాటిని పెట్టుకొని వీళ్ళు మతాన్ని నిర్ణయించారు. నిజంగా ఈ మతం పూర్వం శంకరాచార్య వారికి ముందు రామానుజాచార్యులు ఏదైతే ప్రతిపాదించాడో ఆ వైష్ణవ మతం శంకరాచార్య వారి కంటే ముందు లేదు. అలాగే మధ్వాచార్యులు ఏదైతే ప్రతిపాదించాడో ఆ మతం ముందు లేదు. ముందు శంకరాచార్య వారి కంటే ముందు భాగవత మతం ఉంది. భాగవత మతమే ఉంది కానీ తర్వాత ఏ మతాలు లేవు. తర్వాత ఇవి వచ్చాయి. ఆ తార్కికులు, సాంఖ్యులు చెప్పింది చెప్తారు. ఆ సాంఖ్యులు ఏం చెప్తారు అంటే ఇక్కడ సాంఖ్యులు ప్రధానాన్ని చెప్తారు కదా. సాంఖ్యులు ప్రధానాన్ని చెప్తారు. ప్రధానం చేతనే ఈ ప్రధానం అంటే ప్రకృతి చేతనే ఈశ్వరుడు ఏ హంగు లేకుండా, ఈశ్వరుడు యొక్క హంగు లేకుండా ఇది పరిణామం చెందుతుంది. ఈ ప్రధానమైన ప్రకృతి ఈశ్వరుడు యొక్క చైతన్యం లేకుండా ఈ ప్రకృతి పరిణామం చెందుతూ ఉంటుంది అని చెప్తారు. అర్థమైందా? పరిణామం చెందుతూ ఉంటుంది అంటారు. ఇలాగా ఈ ప్రకృతి దాని యొక్క విభూతి ఈ రకంగా చూపించడం ఎందుకు అలా చూపిస్తుంది? ఆ పరిణామం చెంది ఎందుకు చూపిస్తుంది అంటే ఈశ్వరుడు యొక్క భోగం కోసం అని చెప్తారు వాళ్ళు. ఈశ్వరుడు యొక్క భోగం కోసం.
భోగము మోక్షము. భోగం కావాలంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం, మోక్షం కావాలి అంటే వీటన్నింటినీ వదిలిపెట్టడం. అందువల్ల ప్రధానానికి ఈశ్వరుడికి సంబంధం లేదంటారు, ప్రకృతికి పురుషుడికి సంబంధం లేదంటారు. ప్రకృతే పురుషుడే అంటారు. మనమేమంటున్నాము, పురుషుడే ప్రకృతిగా అనిపించుకుంటున్నాడు అంటాము. పురుషుడే ప్రకృతిగా అనిపించుకుంటున్నాడంటే అది వివర్తము. రెండవది లేనిది సుషుప్తి ఏ రకంగా జాగ్రత్త స్వప్నముగా తోచుతున్నదో ఆ రకంగా రెండవది లేనిది ఏ రకంగా తోచుతున్నదో ఆ రెండవది లేని ఈశ్వరుడు పురుషుడు, ఆయన సెపరేటు, ప్రకృతి సెపరేటు. ప్రకృతి ఎందుకు అలా వికటిస్తుంది, వికారం చెందుతుంది అంటే ఈశ్వరుడు యొక్క భోగం కోసము అని చెప్తారు. భోగం ఇవ్వాలన్నా ఆయన, మోక్షం ఇవ్వాలన్నా ఆయన. మోక్షం ఇవ్వాలంటే ఈశ్వరుడు తెలుసుకోవడం అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో, ఈ ప్రకృతి తత్వాలు, ప్రకృతి వల్ల తత్వాలు తయారు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, అంతఃకరణ చతుష్టయము, ఇలాగా ఈ తత్వాలన్నింటినీ వదిలించుకోవడమే అక్కడ మోక్షము అని చెప్తారు. దీన్ని శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రాలు చాలా బాగా ఖండిస్తారు. బ్రహ్మసూత్రంలో చాలా బాగుంటుంది వాదన. ఇక్కడ శంకరాచార్యుల వారు అక్కడ అడిగేది ఏంటంటే, ప్రకృతి అంటే అచేతనం కదా, ప్రకృతి ప్రధానము, చేతనం కాదు కదా. చేతనము ఈశ్వరుడు, ప్రకృతి అచేతనం, ప్రధానం అచేతనం కదా. దానికి భోగ ఇచ్చ ఎలా కలుగుతుంది? ఇచ్చి ఉండాలి కదా, ఇచ్చి ఉండాలి, కోరిక ఉండాలి అంటే చేతనమై ఉండాలి. రాళ్ళకి రప్పులకి భోగ ఇచ్చ ఎలా కుదురుతుంది? అలాగే అచేతనానికి భోగ ఇచ్చ ఎలా కుదురుతుంది అని అక్కడ చాలా బాగా ఉంటుంది. అక్కడ ఇంకోటి చెప్తారు, ఇప్పుడు బండి నడవాలి అంటే ఎద్దు ఉండాలి. ఎద్దుంది అంటే అక్కడ పురుషుడు ఉండాలి, మనిషి ఉండాలి. మనిషి లేకుండా బండి ఎలా నడుస్తుంది? అచేతనమైన బండి నడవదు కదా. బండి ఎద్దు ఉన్నా పురుషుడు ఉండాలి. కొన్ని పురుషుడు లేకపోతే ఎద్దైనా చేతనమైనదైనా ఉండాలి. కేవలం బండి ఎలా నడుస్తుంది? అందువల్ల అచేతనం అనే ప్రధానం ఏదైతే ఉందో, ప్రకృతి ఏదైతే ఉందో దానికి భోగేచ్ఛ కలగదు అని శుద్ధి కూడా చెప్తుంది కదా. అతను అభోక్తని, అభోక్తుడు నిత్యతృప్తుడు అని చెప్తుంది కదా. నిత్యతృప్తుడు అభోక్తుడు అయినప్పుడు ఎలా అవుతుంది? భోగార్థం క్రీడార్థమితి సృష్టి మన్యంతే. ఇక భోగార్థమని కొందరు చెప్తారు, క్రీడార్థమని కొందరు చెప్తారు. ఇప్పుడు క్రీడార్థము అంటే ఇక్కడ ఈశ్వరుడు జగత్తుకి కేవలము క్రీడ కోసమే సృష్టించాడు అని చెప్పామనుకోండి, అప్పుడు క్రీడ కోసమే సృష్టించాడు అన్నప్పుడు అప్పుడు జగత్ ఏమవుతుంది? కార్యం అవుతుంది కదా. ఈశ్వరుడు కారణమవుతాడు, జగత్తు కార్యమవుతుంది. జగత్ అనే కార్యాన్ని సృష్టించడానికి ఏ నిమిత్తం పెట్టుకొని, ఏ ఉపాదానం పెట్టుకొని ఆయన కారణమయ్యాడు? ఆయన నిమిత్తం అయ్యాడు. ఉపాదానం ఏమిటి? జగత్ అనే కారణానికి ఆయన క్రీడించాలంటే జగత్తు ఉండాలి. జగత్ అనే కార్యం చేత క్రీడిస్తాడు. జగత్ ఎలా సృష్టించాడు అని దానికి కూడా ఆ క్రీడార్థమని చెప్పిన దానికి సంబంధము లేదు. వలన అది అక్రియుడు, అకర్త, అక్రియుడు. క్రీడార్థం చెప్పడానికి కూడా శృతి ఒప్పుకోదు అని. దానివల్ల ఏంటంటే అతను సర్వజ్ఞుడు కాదని కూడా అనిపిస్తుంది కదా. ఈ రకంగా అనయో పక్షయో దూషణం దేవస్య ఏష స్వభావో అయమితి దేవస్య స్వభావ పక్షమాశ్రిత్య సర్వేషాం వా పక్షాణాం ఆప్తకామస్య కా స్పృహ ఇతి. అనయోహో పక్షయోహో, ఈ రెండు పక్షాలు ఏవైతే ఉన్నాయో, దూషణం దేవస్య ఏష స్వభావో అయమితి దేవస్య స్వభావ పక్షం ఆశిత్య. ఈ దూషించడం అనేది ఏదైతే ఉన్నదో, ఏదైతే రెండు పక్షాలు ఏవైతే దూషించుతున్నవి, ఒకదానికొకటి ఇది క్రీడార్థమని, ఇది భోగార్థమని, ఇది కాలం చేతనని, ఈ రకంగా ఇచ్ఛా మాత్రమని, ఈ రకంగా దూషించుచున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ దూషణ చేత పరమ సిద్ధాంతం ఇది. ఆ దూషణ చేత ఒకడొకడు దూషించుకోవడం చేత కలిగే పరమ సిద్ధాంతం ఏంటంటే
ఈ సృష్టి ఏదైతుందో స్వభావో అయమితి దేవస్య, ఆ దేవుని యొక్క స్వభావమే అని, అంటే ఆ దేవుని యొక్క స్వభావమే అని సృష్టి దేవుని యొక్క స్వభావమే అని చెప్పేది కూడా నలుగురిని దూషించి వీడు మాది స్వభావము, దేవుడి యొక్క స్వభావం అని చెప్తారు. దేవుడి యొక్క స్వభావం అయితే పరిణామం అని, దేవుడు పరిణామిని, రామానుజాచార్యులు అదే చెప్తాడు. పరిణామిని ఇచ్చిమంటారు వాళ్ళు. పరిణామం అంటే పాలు పెరుగుగా మారి పెరుగు వెన్నగా మారి వెన్న నెయ్యిగా మారినట్టుగా పరిణామని. నెయ్యి మళ్ళా పాలుగా మారదు కదా, మళ్ళీ తన స్వరూపాన్ని తాను పొందడు కదా. అందువల్ల సృష్టి స్వభావం అయితే పరిణామైపోతాడు. పరిణామైన వాడు సర్వజ్ఞుడైన వాడు కించితుడైపోతాడు. మళ్ళీ వాడు సర్వజ్ఞత్వాన్ని ఎలా పొందుతాడు? మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళలేడు కదా. అందువల్ల అక్కడ ఈ రకంగా స్వభావం అనేది కూడా కుదరదు. ఈ దోషవాక్యం చేత అది ఇక్కడ సర్వేషావా పక్షాణం ఆప్తకామస్య కా స్పృహ ఇది, సర్వవిధ పక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషవాక్యములు చేత తెలిసింది ఏంటంటే ఆప్తకాముడికి ఆ కోరికలు ఎలా ఉంటాయి? ఆప్తకాముడు అంటేనే సమస్త కోరికలు తీరినవాడు, అపూర్ణకాముడు కాదు, పూర్ణకాముడు. పూర్ణకాముడు అంటే సమస్త కోరికలు తీరినవాడు, వాడు ఆప్తకాముడు. అలాంటి వాడికి కోరికలు ఎక్కడ ఉంటాయి? ఇచ్చా మాత్రం, భోగార్థం, క్రీడార్థం, ఆయన స్వభావం ఇవన్నీ కుదరదు కదా. ఆప్తకాముడు అంటే ఏ కోరిక లేనివాడు అని ఇక సమాధానం. నహి రజ్వాదీనా అవిద్యా స్వభావ వ్యతిరేకేణ సర్పాది అభాసత్వే కారణం సత్యం వక్తుం. ఇక్కడ నహి రజ్వాదీనాం అవిద్యా స్వభావ వ్యతిరేకేణ సర్పాది అభావ అసత్వే కారణం సత్యం వక్తుం. అంతే కదా. ఆభాసత్వే కారణం సత్యం. ఆభాసత్వే ఇక్కడ రజ్జువు త్రాడు యందు త్రాడు మొదలగు వాటికి రజ్వాది, త్రాడు యందు, ముచ్చుకు చెప్ప యందు, అలాగే ఎండమావుడి యందు, వాటి యందు సర్పాలులాగా లేకపోతే నీరులాగా లేకపోతే వెండిలాగా ఏదైతే కనిపిస్తుందో అక్కడ సర్పాదుల్లాగా కనిపించడానికి అవిద్యా స్వభావం తప్ప మరి యొక్క కారణమే చెప్పడానికి లేదు. మరి కారణమే చెప్పడానికి లేదు కదా, సత్యం కాదు కదా. తాడు యందు పాము తోస్తున్నది అంటే తోచే సమకాలంలో కూడా అది అవిద్యా స్వరూపమే. అంతేగాని ఏ కారణం చేత ఆ యొక్క పాము పుట్టింది అని కారణము చెప్పడానికి లేదు అని. ఇక్కడ అర్థం ఏమిటి? జాగ్రత్త స్వప్నాలకి సుషుప్తి కారణము అంటే తప్పు కదా. ఇక్కడ జాగ్రత్త స్వప్నాలు పుట్టడానికి ఏ కారణము లేదండి. నేను చెప్తుంది నిన్నటి నుంచి ఏంటంటే జాగ్రత్త స్వప్నాలు కలగడానికి ఏ కారణము లేదు. జాగ్రత్త స్వప్నం కలగడానికి సుషుప్తి అనేది కారణము, అది బీజము. అంటే బీజము మొలకెత్తి అలాగ వృక్షమైనట్టుగా ఆ రకంగా స్వప్నం నుంచి అలా వస్తున్నట్టుగా లేదు కదా, లేదు కదా. అందువల్ల జాగ్రత్త రావడమే సుషుప్తి యొక్క తొలగిపోవడం, సుషుప్తి తొలగిపోవడమే జాగ్రత్తగా కనిపించడం అని అర్థం. అందువల్ల ఏ కారణము లేదు. కారణమే అవిద్యను కూడా తొలగిస్తున్నాడు. ఇక మూలావిద్య మొత్తం అంతా తొలగిస్తున్నాడు. ఏ కారణము లేదు కదా. పాము యందు తాడు యందు పాము తోస్తున్నది అంటే పాము పుట్టడానికి కారణం ఏమిటి? భ్రాంతి అనడం తప్ప ఇంకేముంది కారణం? భ్రాంతి అనడం తప్ప ఏం కారణం ఉంది? అవిద్య అంటే లేదా భ్రాంతి అనడం తప్ప ఏం కారణం ఉంది? ఏ కారణము లేదు అని అర్థం. అందువల్ల మనం అవస్థలో జాగ్రత్త నుంచి సుషుప్తికి వెళ్తున్నప్పుడు ఒక్కడనే వెళ్తున్నాం అనుకుంటాం. నేను చెప్పడం ఏంటంటే ఒక్కడనే వెళ్తున్నాం అనుకుంటాం. కానీ
సుషుప్తి దృష్టితో చూసినప్పుడు సమస్తము జాగ్రత్త సమస్తము సుషుప్తి తొలగిపోతున్నది. అందులో అవస్థలు దేహంలో కలిగేవి కాదు, అవస్థలు దేహంలో కలిగేది కాదు, తుల్యమైన ఆత్మ యందు కలుగుతుంది. ఆత్మ ఎక్కడున్నది? దేహంలో లేదు. ముందే చెప్పాడు కదా, సర్వజ్ఞ అని. అన్ని ప్రాణుల్లో సర్వపిండాత్మకానాం అన్నారు కదా, సమస్త ప్రాణులలో ఉన్నది ఒకే ఆత్మ అని. సకల జాగ్రత్త అంతటికీ ఒకటే ఆత్మని, అందుకని విశ్వడయ్యాడు. సర్వపిండాత్మకానాం, సమస్త జాగ్రత్త అవస్థకి ఒకటే ఆత్మ ఉన్నది. ఆత్మ యందు ఆ జాగ్రత్త తోచున్నది. ఆ జాగ్రత్త తోచే సమకాలంలో ఆయన విశ్వడు అని అన్నాం అందాక. ఆ ఇంటి మీద కాకి వాలిందంటే ఆ ఇల్లు కాకి వాలిన ఇల్లు అంటే అందాక తెలియడానికి. వాడు గుర్తించిన తర్వాత కాకి ఎగిరిపోతే నష్టమే ఉంది. అయ్యో కాకి ఎగిరిపోయింది, నేను ఆ ఇల్లు ఇంటికి వెళ్ళను అంటావా? కాకి ముఖ్యం కాదు, ఇల్లు ముఖ్యం. ఆ రకంగా అందాక తేజస్సు విశ్వడు, ఆ ప్రపంచం ఉన్నప్పుడు విశ్వడు అని అందాక అన్నాను. ఆ ప్రపంచం ఉన్నప్పుడు తేజస్సుడు అని అన్నాను. ఎందుకు? సుషుప్తి పురుషుడిని తెలుసుకోవడానికి. ఈ జాగ్రత్త ఆ స్వప్నము రెండు లేనప్పుడు అక్కడ విశ్వడు తేజస్సుడు కాకిలాగా ఎగిరిపోతే నష్టమేముంది? నిజస్వరూపం ప్రాజ్ఞుడు అంటే జాగ్రత్త స్వప్నము వచ్చిపోతున్న ఆయన దృష్టి ఉన్నంత వరకు ప్రాజ్ఞుడిగా ఉన్నాడు. అది ఒక కాకే. కానీ నిజంగా వాడు తురియుడే అని. అందువల్ల అవస్థలు దేహంలో కలగటం లేదు. అవస్థలు సర్వపిండాత్మకానం అంటే సమస్త జాగ్రత్త అవస్థ కేవలము ఉపాధికి తోచడం లేదు. ఆ అవస్థలోనే ఉపాధి ఉన్నది. ఆ జాగ్రత్త అనే అవస్థలోనే ఉపాధి ఉన్నది. ఈ ఉపాధితో పాటు సకల జాగ్రత్త అనే నానాత్వం అంతటినీ కూడా ఏ తానుతో తెలుసుకుంటున్నామో ఆ తాను విశ్వడై ఉన్నాడు. ఆ తాను యందు విశ్వడు తొలగినప్పుడు అతడే ప్రాజ్ఞుడై ఉన్నాడు. ఆ విశ్వడు మళ్ళా వచ్చిపోతున్నాడు అనే భావం లేనప్పుడు అతడే తురీయుడై ఉన్నాడు. ఓం సహనా వతు సహనో భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి. ఇప్పుడు కొంచెం డల్గా నడిచిందా?